నమస్కారం, నేను చంద్రు. నేను ఇప్పుడు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతకం నుండి 10 కిలోమీటర్ దూరంలో మారిబుత్తూర్ శ్రీ పిడారి చెల్లియమ్మన్ అమ్మవారు ఆలయంలో ఉన్నాను. ఇది ఒక విలేజ్. ఎక్కడ చూసినా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ నుండి పెద్ద భక్తులు ఇప్పుడు సందర్శించారు. ఈ ప్రాంతంలోని ప్రజలు అందరూ ఈ అమ్మవారిని ప్రధాన దేవతగా పూజిస్తారు. ఇప్పుడు అమ్మవారి పేరు ఆవు తలను జుంగ తలగా మార్చిన అమ్మవారు. చూడండి, ఒక సైడ్ ఆవు తలను, మరో సైడ్ జుంగ తలను ఉన్నాను. ఈ ఆలయము సరస్సు ఒడ్డున అందంగా ఉంది. ఇప్పుడు చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఆలయం ఉదయం మరియు సాయంత్రం తెరిచి ఉంటుంది. అమ్మవారి జాపత్రిలో నిమ్మకాయలు పోసి ఆవగన చేస్తారు. ఇది అమ్మవారి సింహవాహనం. ఈ ప్రాంతంలో ఈ అమ్మవారు చాలా ప్రత్యేకమైన దేవతగా కనిపిస్తుంది. ఈ ఆలయ చరిత్ర అంటే, దొంగలు ఆవును దొంగిలించి చంపి తిన్నారు. ఆ ఆవు తలను ఏమి చేయాలో తోచలేదు. అప్పుడు పోలీసు వారిని వెంబడించారు. ఆవు తలను తీసుకొచ్చి ఈ తల్లి ముందు పుట్టలో వేసి కప్పి ఉంచ, తల్లి నువ్వు మమ్మల్ని రక్షించాలి అని వారు చెప్పారు. అప్పుడు పోలీసు ఇక్కడికి వచ్చారు. పోలీసు బుట్టును తెరిచి చూడగా అందులో జుంగా తల ఉంది. అందుకో ఆవు తలను జుంగా తలగా మార్చిన అమ్మవారు అని పేరు వచ్చింది. ఈ ప్రధానంలో ఈ అమ్మవారు చాలా ప్రత్యేకమైన దేవతగా కనిపిస్తుంది. అమ్మవారి చూడండి, అమ్మవారిని పూజించడం వల్ల అని సంశయాలు తొలగిపోతాయి. అమ్మవారిని చూడటానికి చాలా అందంగా ఉంది. ఈ ఆలయంలో కొడి మేకలను బలి ఇచ్చి ప్రార్థనలు చేస్తారు. ఆడి మాసంలో 2 మంగళ మరియు బుధవారంలో ఇప్పుడు పండుగ జరుగుతుంది. ఇది ధోని కన్యలు, 7 కన్యలు ఉన్నారు. ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా ఉంది. ఇది శివ పార్వతిలో విగ్రహం. ఇది నాగత్తమ్మన్ ఆలయము. మారిబుత్తూర్ అంటే, మారి అంటే అమ్మవారి మరియు వర్షం, పుత్తూర్ అంటే పాము నివసించే ప్రదేశం. అది రాజవృక్షం. ఇప్పుడు నాగత్తమ్మన్ చాలా శక్తివంతమైన అమ్మవారి. రండి లోపల వెళ్ళి చూద్దాం. లోపల పాము, పుత్తు ఉన్నాను, వృక్షం ఉన్నాను. ఇది ఒక వృక్షం, పేరు తెలియదు. అది రాజవృక్షం. ఓకే, అమ్మవారిని మళ్ళీ కలుద్దాం. ఇది నవగ్రహ ఆలయము. లోపల వెళ్ళి చూద్దాం. నవగ్రహుడు అందరూ లైన్లో ఉన్నాను. ఈ నవగ్రహ ఆలయము చూడటానికి ఓకే. ఇది తీర్థ చెరువు. చాలా నీరు ఉంది. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆడి మాసంలో ఇప్పుడు పండుగ జరుగుతుంది. అప్పుడు ఒక్క డ్రాప్ నీరు కూడా ఇప్పుడు లేదు. సరే, మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. సూర్యనొప్పం. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్ ఫ్రమ్ చంద్రు.